డీటెయిల్స్ చూస్తే మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించారు. గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, అదేవిధంగా 2 చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్లు గుర్తించారు. మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించారు. గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. చందు, పాత బస్తీలోని మీర్ చౌక్ లోని గుల్జర్ హౌస్ దగ్గర ఒక పెరల్ షాప్ లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేస్తుందో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇవ్వడంతో కూడా 10 ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకుని పూర్తిగా మంటలైతే అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని అధికారులు కూడా ప్రస్తుతం కొంతమందిని అయితే కాపాడారు. పలువురిని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. బిల్డింగ్ లోపల 30 మంది పైగా ఉన్నట్లయితే గుర్తించారు. ఇందులో కొంతమందిని ఇప్పటికే రెస్క్యూ కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా తీవ్ర గాయాల పాలైన 10 మందిని అయితే హాస్పిటల్ అయితే తరలించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ అగ్ని ప్రమాదంలోని పూర్తిగా పొగలు కూడా అలిగించుకోవడం కూడా అక్కడ చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదంలోని ఏదైతే ఇప్పటి వరకు కూడా 8 మంది అయితే మరణించినట్లయితే తెలుస్తుంది. భవనంలోని ఏసీ కంప్రెసర్ పేలి ఈ మంటలు అయితే చెలరేగానే తెలుస్తుంది. ఏదైతే ఈ గుల్జర్ హౌస్ లోని ముఖ్యంగా అక్కడ ఉన్న ఏదైతే మొదటి అంతస్తులో ఈ ఏసీ కంప్రెసర్ పేలడంతో కూడా ఒక్కసారిగా మంటలు అయితే అంటుకున్నాయని తెలుస్తుంది. ఆ స్పాట్ లోనే ఎప్పుడైతే ఈ మంటలను అందుకున్న స్పాట్ లోనే 3 అయితే చనిపోయారు. అలాగే కొంతమంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మరో 5 అయితే చనిపోవడం జరిగింది. మృతుల్లో 2 చిన్నారులు, 2 మహిళలు, 3 పురుషులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఏదైతే ఈ అగ్ని ప్రమాదంలోని మరొక వ్యక్తి కూడా చనిపోయినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తం 9 మంది ఏదైతే మరణించినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. స్పాట్ లో 3, ఆసుపత్రిలో 6 మంది అయితే చనిపోయారు. ముఖ్యంగా ఏదైతే ఈ గుల్జర్ హౌస్ లోని అక్కడ పూర్తిగా ఏదైతే కంజెస్టెడ్ ఏరియా అయితే ఉంటుందో పాత బస్తీ మీర్ చౌక్ లోని, అలాగే ఈ గుల్జర్ హౌస్ లో కూడా మొదటి అంతస్తులో ఈ కంప్రెసర్ ఒక్కసారిగా ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఇటు పోలీసులకి, అధికారులకి, అలాగే మరొక పక్క ఫైర్ ఇంజన్లకి సమాచారం ఇవ్వడంతో కూడా 10 ఫైర్ ఇంజన్లు అక్కడికైతే చేరుకున్నాయి. అలాగే మరొక పక్క ప్రస్తుతం ఏదైతే చార్మినార్ వెళ్లే రహదారులు అన్ని కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ఎవరో ఏదైతే అటువైపు వెళ్లకుండా ప్రస్తుతం అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ రెస్క్యూ టీమ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఏదైతే ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది లోపల ఉన్నట్టు తెలుస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు కూడా 9 మంది అయితే చనిపోయారు. ఈ 9 మందిలో కూడా 2 చిన్నారులు, 3 మహిళలు, అలాగే 4 మొత్తం మనకైతే సమాచారం అందుతుంది. చందు.